ప్రియమైన దేశ ప్రజలకు విజ్ఞప్తి. పటియాలాలో మన సుప్రీంకోర్టు జడ్జి సూర్యకాంతం గారు ఒక లీగల్ సెల్ సమావేశంలో ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది యువతను ఆసరగా చేసుకుని వాళ్ళందరూ కూడా కాక్రోచ్ లాగా మీద పడుతూ ఈ సిస్టాన్ని నాశనం చేస్తూ ఉన్నారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. Have you seen there are youngsters like cockroaches? They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists, and they start attacking everyone. ప్రియమైన జడ్జి గారు, సుప్రీంకోర్టు అనేది ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉంది. భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డ హక్కులను ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వాల ద్వారా నష్టం వాటిల్లే ప్రమాదం ప్రజలకు వచ్చినాడు మీరు ప్రజల వైపు, ప్రజా హక్కుల వైపు, ప్రజా వల్ల భద్రత వైపు, ప్రజల రక్షణ వైపు మీరు ఉండాల్సిన బాధ్యత మీది. సుప్రీంకోర్టు అనేది ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం కదా. మీరు ఆ పదవిలో ఉంటూ ప్రశ్నించే వాళ్ళను, అన్యాయాల మీద ఎదుర్కొనే వాళ్ళను, నిరుద్యోగ సమస్యలు, రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, మహిళల సమస్యలు, ఆకలి చావుల సమస్యలు, అన్నార్తుల సమస్యలు, ఈ దేశంలో ఈ ప్రభుత్వాలు వచ్చి 10-12 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని క్రమంలో ప్రజాస్వామ్యం పేరు మీద భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా యువకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తున్న సందర్భంలో మీరు ఒక రాజకీయ నాయకుల్లాగా మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి వైఖరి. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జి గారు మాట్లాడిన సందర్భంలో 30 సంవత్సరాల ఒక యువకుడు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ అని ప్రవేశపెట్టాడు. ఇవాళ కాక్రోచ్ అనే దానికి ప్రపంచ స్థాయిలో అనేకమైనటువంటి సూచనలు ఉన్నాయి. ఇవాళ కాక్రోచ్ అని అంటే ఒక దేశంలో ఒక తెగను చంపే ముందు వీళ్ళందరూ కాక్రోచ్లని ప్రకటించి వాళ్ళందరినీ ఏకపక్ష మారణకాండలో అందరినీ సంహరించడం జరిగింది. అదేవిధంగా డిక్టేటర్షిప్ ప్రపంచ దేశాలలో జర్మనీలోనైతేనేమి, ఫ్రాన్స్లోనైతేనేమి, హిట్లర్ అయితేనేమి, ముస్సోలినీ అయితేనేమి చాలామంది కూడా కాక్రోచ్ పేరుతో చాలా ఇన్సిడెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఈ సుప్రీంకోర్టు జడ్జి సూర్యకాంతం గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈ దేశంలో యువతను, నిద్రాణమై ఉన్నటువంటి యువతను తట్టి లేపినటువంటి సందర్భం. ఒక 30 సంవత్సరాల యువకుడు కాక్రోచ్ జనతా పార్టీ అని ప్రవేశపెట్టి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి డిమాండ్లో ఒక 5 పెట్టడం జరిగింది. ఆ డిమాండ్లో ఏం పెట్టాడు అతను? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్మెంట్ అయిన తర్వాత రాజ్యసభ సభ్యత్వం ఇవ్వము. ఈ దేశంలో లోక్సభ సీట్లు పెంచకుండానే మహిళలకు సగం వాటా ఇచ్చి వాళ్ళను సగం మందిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటాము. అదేవిధంగా అదానీ, అంబానీలకు వాళ్లకు మీడియా ఉన్నది, వాళ్ళ పక్షపాత వైఖరి వాటిని ఆపేసి స్వతంత్ర మీడియాకు మేము అవకాశం ఇస్తామన్న సందర్భం. అదేవిధంగా ఓటర్లను నీవు తీసేస్తున్న సందర్భంలో ఎన్నికల అధికారాన్ని ఉద్దేశించి ఈ దేశంలో నిజమైన ఓటర్ గనక తీసేయబడితే ఈ ఎన్నికల అధికారులపై ఊపా చెట్టు కేసు పెట్టి విచారించి వాళ్ళను జైలు పాలు చేస్తామన్నటువంటి సందర్భం. కాక్రోచ్ జనతా పార్టీ అనేది విదేశీయులతో నడుస్తూ ఉన్నది. పాకిస్తాన్ వాళ్ళు 49% ఉన్నారు. ఇటువంటి డంబాచార ప్రచారాలు చేసుకొని మతోన్మాదాలను రెచ్చగొడుతూ ప్రజల్లో విద్వేషాలు రగులుగొల్పి వాళ్ళ అస్తిత్వం ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేటువంటి మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ అనేది సెక్యులరు, సోషలిస్టు, డెమోక్రటిక్ అండ్ లేజీ నినాదాలతో ఏర్పడినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య విలువైనటువంటిది. కాబట్టి ప్రియమైన దేశ ప్రజలారా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, కులోన్మాదానికి వ్యతిరేకంగా, నిరుద్యోగులకు అండగా, సమానత్వానికి ప్రతీకగా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ప్రజల్లో శాంతి నెలకొల్పడానికి, ప్రజాస్వామ్య విలువలు ఈ ప్రపంచానికి చెప్పడానికి, ఈ దేశ విలువను కాపాడడానికి, ఈ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చెప్పడానికి, ఈ దేశంలో మతోన్మాదం ద్వారా ప్రజల మధ్య రెచ్చగొట్టి వాళ్ళ యొక్క రాజకీయ అస్తిత్వం ద్వారా పబ్బం గడుపుకునేటువంటి ఈ మూర్ఖపు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీకి అందరూ కూడా, యువకులందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి ధన్యవాదాలు.